హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లోటింగ్ లైట్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ మనం థంబ్నెయిల్లో మెన్షన్ చేసినట్టు బెంగళూరులోని మల్లేశ్వరం ఏరియాని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. నార్మల్గా అందరూ బెంగళూరు అంటే హై రైజ్ బిల్డింగ్స్, పబ్స్ అని అంటారు. బట్ బెంగళూరులోని అన్ఎక్స్ప్లోర్డ్ రిలీజియస్ కమ్ నేచర్ వైజ్ ఉండే ప్లేస్ని ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మల్లేశ్వరంలో టెంపుల్స్ ఆసమ్ ఉంటాయి, అలాగే ఫుడ్ సూపర్ ఉంటుంది. అవన్నీ నేను ఈ బ్లాగ్లో ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే కొన్ని బ్యాడ్ థింగ్స్ అనేవి అవుతాయి. మనము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎవ్రీడే ఉండదు. నేను ఇప్పుడు ఒక ర్యాపిడోలో వచ్చానమాట. లైక్ ఇవాళ ఉమెన్స్ డే, ఒక ఆటో ఆయనతో వచ్చాను. బట్ అన్ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ టు టాక్ విత్ హిమ్. నేను ఇప్పటిదాకా ఒక విమెన్ని ఇంత డెరగేటరీగా మాట్లాడిన ఆటో డ్రైవర్ని ఇప్పటిదాకా చూడలేదు. అండ్ టు బీ ఫ్రాంక్, యాజ్ అ గై ఐ డెంట్ ఫీల్ సేఫ్ ఇన్ అ ర్యాపిడో. కాన్ సే, ఐ మీన్ ఐ కెన్ జస్ట్ ఇమాజిన్ ఒక విమెన్కి ఎలా అనిపిస్తుందో. ఐ ఈవెన్ ఫేస్ జస్ట్ 5% ఆఫ్ వాట్ విమెన్ యాక్చువల్లీ ఫేస్ on a day-to-day basis. I didn't feel safe. Damn it. It's very difficult for women out there. So anyways, we don't have to ruin our mood because it's just a day starting. So start చేద్దాం. మంచి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేద్దాం మల్లేశ్వరంలో. సో దిస్ ఈజ్ వీనా స్టోర్స్. మల్లేశ్వరంలో వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. సో మనం ఫస్ట్ మల్లేశ్వరం అంటే ఎగ్జాక్ట్ మల్లేశ్వరం కాదు, మల్లేశ్వరం నుండి ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్తే రాజాజీ నగర్ అనే ఒక ప్లేస్ వస్తుంది అనమాట. అక్కడ కైలాస వైకుంఠ అనే ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ రంగనాథ స్వామి 20 feet ఉంటారు, పడుకొని ఉంటారు అనమాట. సో ఫస్ట్ ఆ టెంపుల్ ఎక్స్ప్లోరేషన్తో స్టార్ట్ చేద్దాం. సో మల్లేశ్వరం స్ట్రీట్స్లో అలా రోమ్ చేద్దాం. ఇట్స్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ బెంగళూరులో మనకు అంత ట్రాఫిక్ కనపడదు. చెప్పాలంటే ఒక ఓల్డ్ వరల్డ్ చామ్ ఉంటుంది ప్లేస్లో. ఇట్ ఈస్ ద నియరెస్ట్ విచ్ ఐ కెన్ గెట్ టు మైలాపూర్. సో లెట్స్ ఎక్స్ప్లోర్. ఇలాంటి ఎంటీ రోడ్స్ చూసి ఎన్నో రోజులు అయింది. ఐ నో ఇట్స్ అ బేసిక్ రిక్వైర్మెంట్, బట్ బెంగళూరు లాంటి సిటీస్లో ఇలాంటి ఎంటీ రోడ్స్ చూడటం అనేది ఇట్స్ రేర్ అనే చెప్పాలి. మనిషి అన్నాక కూసంత కళాపోషకం ఉండాలి. అందుకనే మల్లేశ్వరంలో చిత్రకళా పరిషత్ అని ఒకటి ఉంది. ఇట్స్ అన్ ఆర్ట్ గ్యాలరీ. అది చూద్దామని వచ్చాను. సో ఆర్ట్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది ఈ ప్లేస్లో. కాశీకి వెళ్ళమని నాకు ఒక సైన్ వచ్చింది అనుకుంటా. కాశీ మీద చాలా పోర్ట్రేట్స్ చూశాను. నేను కాశీకి వెళ్ళాలని మీరు కూడా అనుకుంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. వన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆర్ట్ని చూడడానికి ఆర్ట్ తెలిసి ఉండాలని ఏమీ లేదు. సో ఇక్కడ వైడ్ వెరైటీస్ ఆఫ్ ఆర్టిస్ట్ వాళ్ళకి నచ్చింది ఆర్ట్లా వేశారు. వాట్ ఈస్ ఆర్ట్ టు దెమ్ మైట్ నాట్ బి ఆర్ట్ టు యూ, అండ్ వాట్ ఈస్ ఆర్ట్ టు యూ మైట్ నాట్ బి ఆర్ట్ టు దెమ్. సో ఇన్ అ వే చెప్పాలంటే ఆర్ట్ ఈస్ వెరీ ఇంక్లూజివ్. నాకు అందుకే ఇది చాలా బాగా నచ్చుతుంది.
ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇదే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్ట్ మ్యూజియంస్ నేను విజిట్ చేయడం. నార్మలీ ఐ థాట్ ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, బట్ ఐ ఎండెడ్ అప్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 2 to 3 hours ఇన్ దిస్ ప్లేస్. చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. ఏది ఏమైనప్పటికీ ట్రెడిషనల్ ఆర్ట్ అలాంగ్ విత్ ఇంట్రికేట్ డీటెయిల్స్ ఇస్ సంథింగ్ విచ్ గ్రాబ్స్ మై అటెన్షన్. సో నా కళ్ళు ఎప్పుడూ అలాంటి ఆర్ట్ కోసమే చూస్తూ ఉంటుంది. సో ఇక్కడ మైసూర్ పెయింటింగ్స్ అని, తంజోర్ పెయింటింగ్స్ అని చాలా ఆర్ట్ ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంది. ఆర్ట్ పెయింటింగ్స్ అన్ని చూసాక నాలోని ఇన్నర్ ఆర్టిస్ట్ ఫెల్ట్ బ్యాడ్. సంథింగ్ కెన్ క్రియేట్ కదా అని అనిపించింది. మేబీ ఏదైనా డ్రా చేయడానికి ట్రై చేస్తాను మళ్ళీ. ఆర్ట్ గ్యాలరీ విజిట్ చేశాక లంచ్ చేద్దామని చెప్పి ఐఆర్ మెస్కి వెళ్ళాను. ద ఫుడ్ హియర్ ఈజ్ ఆసమ్. పిక్చర్స్ తీసుకోలేదు బికాస్ ఐ వాజ్ సో లాస్ట్ ఇన్ ద ఫుడ్. సో మీరు ట్రై చేయండి. ఇక్కడ బంచ్ ఆఫ్ లోకల్ ఆర్టిస్ట్ ఇన్ మల్లేశ్వరం ఇలా వాల్స్ మీద మ్యూరల్స్ వేసి ఉంటారనమాట. బెంగళూరులో ఇఫ్ యు ఆర్ ఫ్రీ అండ్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు ఆర్ట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ దీస్ మ్యూరల్స్. ఈ మ్యూరల్ ట్రైల్ కూడా ఉంటుందన్నమాట. సో నేను ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు పింగ్ చేస్తాను. యూ విల్ ఫైండ్ ద మ్యాప్ వేర్ యూ కెన్ ఎక్స్ప్లోర్ దీస్ మ్యూరల్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఇంటీరియర్గా ఉంటాయి. ఇట్ విల్ బీ లైక్ ట్రెజర్ హంట్. ఆ మ్యూరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి మనం వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో మల్లేశ్వరం అనే ప్లేస్ వచ్చేసి మల్లెపూలకు ఫేమస్ అంట. సో లాట్ ఆఫ్ ఫ్లవర్ షాప్స్ ఉంటాయని చెప్పి విన్నాను. సో అందుకని చెప్పి లిటిల్ స్ట్రోల్ ఇన్ ద ఫ్లవర్ మార్కెట్. సో బై నౌ యూ వుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ ఛానల్ దిస్ ఈస్. జస్ట్ మంచి వ్లాగ్స్ అండ్ హడావిడిగా ఉండదు. జస్ట్ ప్యూర్ విజువల్స్, స్లైట్లీ ఇన్ఫర్మేటివ్ అండ్ just peaceful visuals and the peaceful music. That is what I'm trying to aim at giving to the audience. Meeku nachithe just subscribe. సో మల్లేశ్వరంలో మనం నెక్స్ట్ విజిట్ చేయబోతున్న ప్లేస్ వచ్చి మల్లేశ్వరం 8th క్రాస్ అనమాట. ఇట్స్ ఫుల్ షాపింగ్ కాంప్లెక్స్ కైండ్ ఆఫ్ అన్ ఏరియా. చుట్టూ ఇటువైపు అటువైపు షాప్స్ ఉంటాయన్నమాట. యూ జస్ట్ స్ట్రోల్ అరౌండ్ అండ్ ఎక్స్ప్లోర్. అండ్ ఇక్కడ అన్ని వెరైటీస్ ఉంటాయి. బుక్స్ ఉంటాయి, స్మాల్ ఐడల్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ థింగ్స్. విమెన్ షాపింగ్కి ఇక్కడ హేవెన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ లాట్ ఆఫ్ కాటన్ డ్రెస్సెస్, చుడిదార్స్ అండ్ మెటీరియల్స్ అంతా మీకు చీప్గా దొరుకుతుంది, అలాంగ్ విత్ కాస్మెటిక్స్. టైమ్ టు హ్యావ్ సమ్ దోసాస్. మన నెక్స్ట్ స్పాట్ హోటల్ జనతా అనమాట. మల్లేశ్వరం 8th క్రాస్లో షాపింగ్ వస్తే డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ద మసాల్ దోసాస్ హియర్ ఆర్ జస్ట్ ఎపిక్. సో ఇది ఈవినింగ్ సన్సెట్ అనమాట. సో లెట్స్ స్టార్ట్. సంకీ ట్యాంక్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనకు తెలుసు కదా బెంగళూరు చుట్టూ లాట్ ఆఫ్ లేక్స్ అండ్ వాటర్ బాడీస్ ఉంటాయని. సో అలాంటి ప్లేసే సంకీ ట్యాంక్ అనమాట. మల్లేశ్వరం దగ్గర ఉంటుంది. ఈవినింగ్స్ హియర్ ఆర్ జస్ట్ ప్యూర్ బ్లిస్. చాలా కామ్, పీస్ఫుల్ వైబ్ ఉంటుంది. టచ్ మీ నాట్.
ఆఫ్టర్ ఎ పీస్ఫుల్ ఈవినింగ్ అట్ సంకి ట్యాంక్ మల్లేశ్వరంలోని టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ చేశాను. ఫస్ట్ మనం విజిట్ చేయబోతున్న టెంపుల్ కాడు మల్లేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మల్లేశ్వరం ఏరియాకి నేమ్ వచ్చిందే ఈ టెంపుల్ వలన అనమాట. కన్నడలో కాడు అంటే ఫారెస్ట్ అనమాట. కాడు మల్లేశ్వర టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫారెస్ట్ వైబ్ ఉంటుంది. చుట్టూ పక్కన చెట్లు మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. శివలింగం చాలా చిన్నదిగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ జస్ట్ ప్యూర్ బ్లిస్ టు విజిట్ దిస్ ప్లేస్. ఎస్, మీరు కరెక్ట్గానే చదివారు. ఈ టెంపుల్ ఈస్ లిటర్ ఫ్రీ. నెక్స్ట్ మనం విజిట్ చేయబోతున్న టెంపుల్ దక్షిణముఖ నంది తీర్థ. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే నంది ముఖం నుండి నీళ్లు డైరెక్ట్గా శివలింగంపై పడుతుందన్నమాట. ఏదైనా టెంపుల్ మీరు మిస్ కాకూడదు మల్లేశ్వరంలో అంటే అది ఈ టెంపులే. డెఫినెట్గా విజిట్ చేయాలి. ఈ టెంపుల్ వైబే వేరే రేంజ్. ఇంతటితో మల్లేశ్వరం వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలంటే డూ లెట్ us know in comments.